కమ్మనైన పొంగలి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ రైసు, 1/4 కప్పు వరకు పెసరపప్పును తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకొని కొన్ని జీడిపప్పు పలుకులను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి జీలకర్ర, మిరియాలు, కొద్దిగా ఇంగువని వేసి ఫ్రై చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 5 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. అంతే, కమ్మనైన పొంగలి రెడీ.